అక్కడ డీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలో టీపీసీసీ నాయకత్వం తేల్చుకోలేకపోతోందా? జిల్లా అధ్యక్షుడి కోసం కసరత్తుల మీద కసరత్తులు జరుగుతున్నాయా? ఆశావహులు ఎవరికి వారు రాష్ట్ర స్థాయిలో చేసుకుంటున్న లాబీయింగ్తో గందరగోళం ఇంకా పెరిగిపోతోందా? అధ్యక్ష పదవి కోసం అరడజన మంది పోటీ పడుతున్న ఆ జిల్లా ఏది? ఎందుకంత డిమాండ్? మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కోసం తీవ్రమైన కసరత్తు జరుగుతుందట పీసీసీలో. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా ఆయన డీసీసీ బాధ్యతలు తీసుకుని కూడా 2 ఏళ్లు గడిచిపోయాయి. దీంతో ఖచ్చితంగా మార్చాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర 3 సెగ్మెంట్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ అందరినీ సమన్వయపరుస్తూ ప్రతిపక్షాల విమర్శల్ని సమర్థంగా తిప్పికొట్టగలిగిన సమర్థుడైన నాయకుడి కోసం టీపీసీసీ వెతుకుతున్నట్టు సమాచారం. అటు ఈ పదవి కోసం పార్టీలో పోటీ కూడా ఓ రేంజ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అరడజన్ మంది ఆశావాహులు రేస్లో ఉన్నారట. అంతా పార్టీ విధేయత, సామాజిక సమీకరణాలు, జిల్లా ఎమ్మెల్యేల సపోర్ట్ వంటి అంశాలతో ఎవరికి వారే లాబింగ్ చేస్తూ ఉండటంతో అధిష్టానానికి ఎంపిక సవాల్గా మారిందట. ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల నాయకులు ఆశావాహుల లిస్టులో ఉన్నారు. దీంతో అందరినీ మెప్పించి ఒప్పించి వారిలో ఒక్కరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పీసీసీ పెద్దలకు తలనొప్పిగానే ఉన్నట్టు తెలుస్తోంది. వినోద్ కుమార్, రబ్బానీ, ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, అరవింద్ రెడ్డి, జహీర్ అఖ్తర్, సిరాజ్ ఖాద్రీ లాంటి జిల్లా నాయకులు డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారట. ఇందులో కొన్ని పేర్లను పరిశీలించిన పార్టీ పెద్దలు జిల్లా ఎమ్మెల్యేలతో కూడా చర్చించినట్లు తెలిసింది. ఇదే సమయంలో జిల్లా ఎమ్మెల్యేలు ఎవరికి వారే తమ నియోజకవర్గాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులనే డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ఒత్తిడి తెస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లాల విభజన తర్వాత మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన వారు డీసీసీ అధ్యక్షులుగా కొనసాగారు. అందుకే ఈసారి జడ్చర్ల నియోజకవర్గానికి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మైనారిటీ నాయకుడు రబ్బాని పేరును పరిశీలించాలని ఆయన టీపీసీసీ పెద్దలను కోరినట్లు సమాచారం. ఇక ఏఐసీసీ నాయకుడు సంపత్ కుమార్ తన సోదరుడు వినోద్ కుమార్ కు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మెజారిటీ ఓటు బ్యాంకున్న బీసీలో ఓ సామాజిక వర్గం ముదిరాజులకు ఛాన్స్ ఇవ్వాలన్నది ఇంకో డిమాండ్. మొత్తం మీద అరడజన మంది పోటీ పడుతున్న క్రమంలో డీసీసీ పీఠం ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. టీపీసీసీ ఏ ఈక్వేషన్స్ ని పరిగణలోనికి తీసుకుంటుందో చూడాలి మరి.